మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. తుంటి ఎముక విరిగి చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్ దాదాపుగా 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొందరు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ భవిష్యత్తు పలు అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, దాదాపు 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. అలాగే నిన్న ఆయన అసెంబ్లీలో గడ్డం స్పీకర్ ప్రశాంత్ నేతృత్వంలో ఇటు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేతలతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరం కావాల్సిన అవసరం లేదని, ప్రజాక్షేత్రంలో ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ప్రజాక్షేత్రంలో ఇచ్చే వరకు అమలు చేసే వరకు కూడా పోరాటం చేద్దామని కూడా ఆయన భావించాలని చెప్పారు. ఇక దాదాపు 2 నెలల ముందు తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రావడం అనేది కూడా ఇటు గులాబీ శ్రేణిలో ఒక ఆనందం కలిగిస్తున్న విషయం. అయితే ఇప్పటికే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఇక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి. కేవలం ఆయన ఆసుపత్రి పాలవడం, చుట్టూ ఎముక విరిగి ఆసుపత్రి పాలవడం, తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి పరిమితమైన నేపథ్యం. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో లోక్సభలో ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమికి గల కారణాలు, వీటన్నిటిపైన దృష్టి సారించాలి. అలాగే నేతలకు, కార్యకర్తలకు మొత్తం దిశానిర్దేశం చేయాలి. మొత్తం కూడా పార్టీ పునర్వైభవం తీసుకురావడం, అలాగే ప్రజాక్షేత్రంలో పోరాటాలు ఎలా చేయాలి, ఉద్యమాలకు పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఏదో కాంగ్రెస్ పార్టీకి అధికారం తర్వాత మనం దూరం ఉండాలని అవసరం లేదంటే ఇటు ఓడిన నేతల్లో కూడా ధైర్యం ఇస్తున్నారు. అలాగే పార్టీ మార్పుల పైన కూడా దాదాపు కొందరు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇందులో ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం కనబడుతోంది? ఇటు ముఖ్య నేతలు, మాజీ మంత్రులుగా కొనసాగిన వారంతా కూడా మాజీ మంత్రులు, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు, అలాగే కవిత కూడా దాదాపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో దాదాపు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ రకంగా కొందరికి ప్రత్యేకంగా ఆహ్వానం కూడా చెప్పినట్టు రావాలని సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో మెయిన్ గా ఆయా జిల్లాల అధ్యక్షులుగా కొనసాగుతున్న వారందరినీ కూడా కార్యాలయానికి రప్పిస్తున్నారు, పిలిచారని కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. అయితే జిల్లాలో అధ్యక్షులుగా ఉండి పార్టీ ఓటమికి ఎందుకు కారణాలు అయ్యాయి, అలాగే మరి వాళ్ళంతా కూడా జిల్లా అధ్యక్షులున్నా కూడా ఎలాంటి సమీక్షలు ఎందుకు నిర్వహించలేకపోయారు, అందరినీ కలుపుకోలేదు, ఎలా చేసుకోలేకపోయారు, ఇవన్నిటిపైన కూడా వాళ్ళందరితో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పటికే మొన్న మధ్య టైగర్ వస్తుంది, కేసీఆర్ బయటకు వస్తున్నట్టు ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా చెప్పడం, ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఈరోజు పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా దిశానిర్దేశాలు చేస్తూ, అలాగే పార్టీ నేతలతో, కార్యకర్తలతో అందరితో కూడా పార్టీ ఆఫీస్ కేంద్రంగా అందరితో కాంటాక్ట్ లో ఉండేటట్టుగా అందరిని కలిసేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.